వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. ఈనాటి పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రధాన పత్రికలో వచ్చిన అంశాలు ఒకసారి చూసినట్టయితే ముందుగా ఫస్ట్గా సామాజిక తెలంగాణ పత్రిక. సామాజిక తెలంగాణ పత్రికలో బ్యాన్ ఐటమ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా మరో దఫా కె శ్రీనివాసరెడ్డి రెండోసారి నియమితులైన సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు. మరి కె శ్రీనివాసరెడ్డి గారు నిజానికి జర్నలిస్టు రంగానికి ఒక వెన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి. దాదాపు ఒక 40-45 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేస్తూ జర్నలిస్టు సమస్యల మీద యావత్ భారతదేశంలో ఉన్న విలేకరులందరూ కూడా కదిలించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్థాపించి ఆ యూనియన్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేసి మరి జర్నలిస్టుల సమస్యలపై వీరోచిత పోరాటాలు చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యల్ని అంటే అందరూ ప్రజల గురించి పోరాటం చేస్తారు, జర్నలిస్టు గురించి పోరాటం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజల గురించి జర్నలిస్టులు పోరాటం చేస్తారు, కానీ జర్నలిస్టులకు ఏమైనా సమస్య ఇస్తే మాత్రం ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ స్పందించే పాపాన పోలేదని ఈరోజు మనం చూస్తాం. కానీ మరి ఆ తరుణంలో శ్రీనివాసరెడ్డి వచ్చి మరి యావత్ భారతదేశాన్ని కూడా ఒక తాటి మీద తీసుకువచ్చి జర్నలిస్టులందరినీ కూడా ఎన్నో సమస్యలు ఆయన పరిష్కరించిన అనుభవం ఆయనకుంది. అదేవిధంగా చూస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గాను, అదేవిధంగా మరలా ఇప్పుడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కూడా ఆయన మళ్ళీ తొలి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గాను పదవి బాధ్యతలు చేపట్టి, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొదటిసారి ప్రెస్ అకాడమీ చైర్మన్ అని మళ్ళీ రెండవ దఫా కూడా ఇప్పుడు నిన్ననే రెన్యువల్ చేసుకోవడం జరిగింది. అంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాల దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అంటే పదవులకి ఆయన వన్నె తీసుకొస్తాడు. శ్రీనివాసరెడ్డికి ఉన్న ఒక నైతిక విజయం ఏంటంటే ఆయన నిజానికి సమస్యల మీద పోరాటం చేస్తూ అందరినీ ఏకతాటి మీద తీసుకొస్తూ ఆ ప్రజల గురించి ప్రశ్నించి మళ్ళీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకమైంది. ఎందుకంటే వామపక్ష భావజాలం గల శ్రీనివాసరెడ్డి ఎవరు అన్యాయం చేసినా, ఏ పార్టీ అన్యాయం చేసినా వాళ్ళకి దూరం పెట్టుతూ వాళ్ళని ఎండగట్టడంలో ఆయన సిద్ధాస్తుడు. మరి రేవంత్ రెడ్డికి సరే, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న అంటే కొంచెం, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు దూరం అయిపోయారు. ఆ క్రమంలో శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులు అందరినీ ఏకం తీసుకొచ్చి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, ఈ టీఆర్ఎస్ ఏదైతే పెద్దందారి పార్టీ ఉందో ఆ పార్టీ ఓడగొట్టాలనే నినాదంతో మరి 2023 దాకా ఆయన పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితాలనే జర్నలిస్టులందరూ కూడా ఐక్యమై నిజానికి ఒక విధంగా చెప్పాలి, జర్నలిస్టు మిత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి అంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అంటే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొంత పనిచేసిన మాట వాస్తవం. ఆ వాస్తవంలో శ్రీనివాసరెడ్డి పాత్ర ఎంతో ఉంది. మరి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు ఇంకా రావాలంటే ఇప్పుడు ఒకేసారి, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు, అందరూ ఒక మాట మీద ఉండరు. ఇక అందరినీ కూడా కన్విన్స్ చేస్తూ మరి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న అక్రిడేషన్ ప్రక్రియలో కూడా కొన్ని వర్గాలకు అక్రిడేషన్ వల్ల కొంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి అపవాదం వచ్చినప్పుడు మరి అతను మళ్ళీ చొరవ తీసుకొని మంత్రిని కలిసి ముఖ్యమంత్రిని కలిసి మళ్ళీ జర్నలిస్టుల కోరిక మేరకు జర్నలిస్టులకు ఎన్ని అక్రిడేషన్ రావాలనో అన్ని అక్రిడేషన్ తెప్పించడానికి ఆయన ముందుకొచ్చిండు. అదేవిధంగా ఈ సందర్భంగా అందరూ ఆయన కూడా అభినందించారు. అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ 2005, ఎందుకంటే అంత పెద్ద మేధావి ప్రభుత్వానికి కూడా బాసటగా ఉంటూ ప్రభుత్వానికి కూడా సలహాలు సూచనలు ఇస్తూ మరి ముందుకు తాగుతున్న శ్రీనివాసరెడ్డి మరి రెండోసారి ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ కావడం గొప్ప పరిణామం. అదేవిధంగా నిన్న అందరూ కూడా పలువురు ఆయన్ని అభినందించారు. సరే, మన తరపు నుంచి కూడా ఎస్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అదేవిధంగా మరొక బ్యానర్ చూస్తే ప్రజా ఆరోగ్యం పైన ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యాధికారుల పాత్ర సదస్సుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆహ్వానించిన పదిల వెంకట్. అంటే ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా గచ్చిబౌలి టీఆర్ ప్రజారోగ్యంపై అంటే ఇక్కడ ఏముందంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయించుకుంటున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్లకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సంస్థ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న క్రమంలో సరే అది 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వాళ్ళు ఆ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక సెమినార్ పెడుతున్నారు. ఆ సెమినార్కి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారు కూడా ఆహ్వానించినట్టు మరి బ్యానర్ రాశారు. సరే, దాంట్లో
ప్రజారోగ్యంపై ప్రైవేట్ హాస్పిటల్ వైద్యాధికారుల పాత్ర అంటే ప్రజా ఆరోగ్యం అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేయాలి, అదేవిధంగా వైద్యాధికారులు ఏం చేయాలి. అంటే ఇక్కడ ఎట్లుందంటే ఇప్పుడు నవడేస్లో ఏముందంటే ఏమాత్రం చిన్న జలుబు చేసినా చిన్న జ్వరం వచ్చినా కానీ మామూలు మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, అంతా ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. ఇదే అతను చూసుకొని ప్రైవేట్ హాస్పిటల్ అవసరం ఉన్నా లేకున్నా రకరకాల టెస్టులు రాస్తూ రకరకాల ఆపరేషన్ చేస్తూ వాళ్ళ నుంచి మొక్కుపిండి డబ్బులు వసూలు చేస్తాం. మరి దీన్ని కట్టడి ఏం చేయాలి? కట్టడి చేయాలంటే వైద్యాధికారులు ఎవరైతే ఉంటారో వైద్యశాఖ సంబంధించిన అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళది నియంత్రణ ఉండాలి, వాళ్ళ సూపర్వైజర్ ఉండాలి, వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. కానీ ఉండట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళు మొత్తం కూడా లోపాయకారంగా వాళ్ళతోని మిలాఖతై సరే వాళ్ళకి అంతో ఎంతో ముఠ చెప్తూ ఇక్కడ అంటే ప్రజలకి నష్టం కలిగించడానికి ఈ వైద్యాధికారుల పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. మరి ఆ దశగా ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ తప్పకుండా పేద ప్రజల వైపు ఉండాలి. కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ఉన్నాయంటే మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని ఏరియాల్లో ఆర్ఎంపీ డాక్టర్ని అక్కడ ఏమన్నా వాడు వచ్చిన వైద్యం చేస్తాడు, కొంచెం ముద్రగానే మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తాడు. హైదరాబాద్ పంపించినప్పుడు దాంట్లో వాడికి కమిషన్ ఇవ్వాలి. ఆ పేషెంట్ మీద బిల్ ఎంత అవుతుందో ఆ బిల్ వీడికి కమిషన్ ఇవ్వాలి. సపోజ్ ₹1,00,000 అయిందనుకో, ₹1,00,000 30,000 వానికి ఆర్ఎంపీ డాక్టర్కి ఇవ్వాలి. మరి ఆ 30,000 ఎవరి మీద వేస్తున్నారు? పేషెంట్ మీద వేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చిన డబ్బుల నుంచి కాదు, అదనంగా పేషెంట్ మీద వేసి 30,000 గుంజి ఆ 30,000 వానికి ఇచ్చి 70,000 హాస్పిటల్ ఖజానా వేసుకుంటాం. అంటే ఇదంతా ఎట్లందంటే ఒక నిలువు దోపిడి, ఒక చైన్ సిస్టమ్ లాగా. అక్కడి నుంచి ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఒక మధ్యవర్తి తీసుకొస్తాడు. మరి ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ ఒక డాక్టర్ ఉపచెప్తాడు, డాక్టర్ కూడా మన హాస్పిటల్కి ఉపచెప్తుంటే ఈ లింక్ అంతా రావటం వల్ల రకరకాల మధ్యలో ఈ ఏమంటారు కమిషన్లు ఉంటాయి. ఆ కమిషన్లు అంతా కూడా మళ్ళీ ఈ పేషెంట్ మీద వేస్తాం. అంటే ఆ విధంగా కాకుండా ఉండాలంటే వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలి ప్రతి హాస్పిటల్ మీద. ఇప్పుడు హాస్పిటల్ ఏ విధంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారంటే సేవా దృక్పథంతోనే, ఏదో రియల్ ఎస్టేట్ కాదు. రియల్ ఎస్టేట్ అయితే ఉంది, ప్లాట్ కొంటాడు, ప్లాట్ అమ్ముకుంటాడు, అదే వ్యాపారం. ఇది వ్యాపారం కాదు కదా. విద్య అయినా వైద్యం అయినా తప్పకుండా సేవా దృక్పథంతో చేయాలని చెప్పేసి మీకు ఈ అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. మరి దాన్ని తుంగలో తొక్కి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రేట్లు పెంచుకుంటా గందరగోళం చేస్తాం. ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు రేటుకి పట్టిక నిర్ధారించండి. ఏ ఆపరేషన్కి ఏ వైద్యానికి ఎంత అవుతుందో రేటుకి పట్టిక పెట్టండి. ఆ రేట్ల పట్టిక పెడితే దాని ప్రకారంగా మీరు బిల్లులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ హాస్పిటల్ కూడా ముందుకు వస్తలేదు. ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక విధంగా ఉంది. ఇప్పుడు మామూలు ఇక్కడ ఉన్న ఓమ్ని హాస్పిటల్ ఒక విధంగా ఉంటుంది, గాయత్రి హాస్పిటల్ ఒక విధంగా ఉంటుంది, అపోలో హాస్పిటల్ ఇంకో విధంగా ఉంటుంది. అంటే వైద్యం అంతా ఒకటే కదా. అంత వైద్యం ఒకే తీరు ఉన్నప్పుడు ఎంత వైవిధ్యంగా ఎందుకు ఉండాలి? ఇంత తేడా ఎందుకు ఉండాలి? ఆ తేడా లేకుండా ఉండడానికే వైద్యాధికారులు వాళ్ళ పర్యవేక్షణ చేయాలి. ఎక్కడో కూర్చొని వీళ్ళు ఏ పర్యవేక్షణ లేకుండా మొత్తం వాళ్ళ ఇష్టాల రాజ్యాన్ని వదిలిపెడితే వాళ్ళు ఏమో తీయాలి, రేపు ఒక హాస్పిటల్ పెట్టారు 10 హాస్పిటల్ పెట్టుకుంటాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఊర్లో ఉన్న మండల కేంద్రంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో వాటాలు కొంటున్నారు. అంటే ఆ విధంగా అంత డబ్బు సంపాదిస్తున్నారు. ఇదంతా నుంచి ఎక్కడి నుంచి ప్రజల రక్తాన్ని జనగల్లాగా పీలుస్తూ ఈ విధంగా ఈరోజు ఏందిలే భారీ దోపిడీ, మామూలు దోపిడీ కాదు. ఎందుకంటే వైద్యం అంటే సరే ఎవరైనా సరే ఎంతైనా అంత పెడతారు. 60 నీకు ఇక్కడ ఉందిరా, నీకు బ్రెయిన్ వచ్చింది, నీకు ఆపరేషన్ చేయాలి. యాక్చువల్గా ట్యాబ్లెట్తో పోయేది కూడా వాడు ఆపరేషన్ అంటాడు. ఆపరేషన్ చేయాలంటే ప్రాణం. అరే ఏమన్నా మనం బతుకుంటే మనం సంపాదించుకొని చెప్పి ఇంటికాడ 1 ఎకరం 2 ఎకరాల పొలం ఉన్నా కానీ ఒంటి మీద పుస్తకాలు ఉన్నా కానీ కుదబెట్టి అమ్ముకొచ్చి తీసుకొచ్చి హాస్పిటల్లో కడతారు. అంటే ఇంకా వేరే దానికైతే కట్టరు కానీ ప్రాణానికంటే అంత కడతారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఆసరా తీసుకొని ఆ భయాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని అధిక దోపిడీకి పాల్పడుతూ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ హాస్పిటల్లో కోటాను కోట్లు వేల కోట్లు ఈరోజు పరిగెడుతున్నారు. ఇంకొక భాగాన్ని చూసుకుంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో కంప్లీట్గా రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి. ఒక్కొక్క రాజకీయ నాయకులు ఒక్కొక్క చేతిలో. ఏ హాస్పిటల్ చూసుకోను అంటే రాజకీయ నాయకుల చేతులు ఎందుకు పోతున్నాయి అంటే ఆ ఆర్థిక దోపిడీ ఆ హాస్పిటల్లో ఎక్కువ ఉంది. అందుకని దాని మీద కూడా నియంత్రణ చేయాలంటే ప్రభుత్వ అధికారులు చేయాలి. ఈ ఆరోగ్యశ్రీ ఈ పథకం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కంప్లీట్గా ఎవరైతే రాజకీయ నాయకుల పాత్ర ఉండి వాళ్ళ వాటా ఉన్న హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్కే పోతున్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే ఒకటే, ఎవరైనా సరే మధ్యతరగతి వాడిని ఇప్పుడు ఉన్నోడు చేసుకుంటాడు. వాడు 1,00,000 కాదు 10 లక్షలని కట్టుకుంటాడు.
ఈరోజు మామూలు వాడు మధ్యతరగతి వాడు హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే ఈ లక్షల ఫీజులు ఎట్లా కడతారు వాళ్ళు? నిజానికి ఆయన వచ్చిన రోగానికి ఇంత వైద్యం అవసరమా, ఈ ఆపరేషన్ అవసరమా అని చూసేవాళ్ళు లేరు. వాళ్ళని ప్రశ్నించడానికి, వాళ్ళని కట్టడి చేయడానికే ఈ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ సందర్భంగా వాళ్ళు ఒక సెమినార్ పెడుతున్నారు. ఆ సెమినార్కి మరి మినిస్టర్ గారు కూడా రమ్మంటున్నారు. ఆ సెమినార్లో ఒక స్పష్టతమైన ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేయాలి, ప్రభుత్వ వైద్యాధికారులు ఏం చేయాలి అంటే, ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేయాలి అంటే సక్రమంగా వైద్యం చేయాలి, తక్కువ ఫీజులు తీసుకోవాలి, నాణ్యమైన వైద్యం అందించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. అది ప్రైవేట్ హాస్పిటల్ చేయాల్సిన పని. ప్రభుత్వ వైద్యాధికారులు ఏం చేయాలి? ప్రైవేట్ హాస్పిటల్ పనితీరు మీద వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. ఏ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైన వైద్యం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఫీజు తీసుకుంటున్నారు అనే దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలి. ఈరోజు పర్యవేక్షణ కరువు అయిపోయింది. ఎంతసేపు ఉన్నా వాడు ఏసీలో కూర్చుంటే ఎవడైనా కంప్లైంట్ చేసిననుకో, వాడు కొంత అమౌంట్ ఇచ్చేస్తే కథ వాడు సంతకం పెడితే అయిపోతాడు. ఎంత దౌర్భాగ్యం ఉందంటే కొన్ని హాస్పిటల్లో కనీసం ఫైర్ సేఫ్టీ ఉండదు, ర్యాంపులు ఉండవు, సరైన ఎక్విప్మెంట్ ఉండదు. కానీ వానికి 40 బెడ్లు, 50 బెడ్లు, 100 బెడ్ల పర్మిషన్ ఇస్తారు. అలాగే ఇప్పుడు ఇది ఈఎంఎస్ మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీకి వాళ్ళకు ఉంటుంది, కార్డ్స్ ఉంటాయి ఈ ఆరోగ్యశ్రీతో పాటు. ఆ కార్డులు కూడా విపరీతంగా శాంక్షన్ చేయడం అంటే ఎవడు పైరో చేస్తే హాస్పిటల్ చెప్పడం. హాస్పిటల్లో అంత ఉందా, అంత కెపాసిటీ ఉందా, హాస్పిటల్ దానికి అర్హత ఉందా అనే కోణంలో కూడా ఆలోచించారు. ఇక్కడ ప్రధాన పాత్ర ఏంటంటే వైద్యాధికారుల పాత్ర ఇలా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అసమర్థంగా ఉండి వాళ్ళు సరైన సక్రమంగా పనిచేయకపోతే తప్పకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా పెట్టిపోవడానికి అవకాశం ఉంది. మరి ఈ చర్చల ఈ సదస్సులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదొక భాగం. ఇంకొకటి ఇదే సామాజిక తెలంగాణ పత్రికలో కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి, కోనమనేని సాంబశివరావు. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే కళాకారులు అంటే వీళ్ళకి నిజమైన కళాకారులు సినిమా యాక్టర్లు అవుతారు. అంటే తెలంగాణ కళలు చాలా గొప్పవి. తెలంగాణనే కాదు ఎక్కడైనా కళలు చాలా గొప్పవి. కళల నుంచి పుట్టుకొచ్చిందే సినిమా రంగం. బొగ్గు కథలు కానీ, జానపద కథలు కానీ, ఈ రకరకాల తోలుబొమ్మలు ఆటలు కానీ ఇవన్నీ కళాకారులు ప్రదర్శించే కళలు. వాటికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మంచిగా ఏం లేదు, మంచిగా రంగు పూసుకోవాలి, ఒక పెద్ద హీరో కావాలి, హీరో కొడుకై ఉండాలి, ఆయనకు 100 కోట్ల రెమ్యునరేషన్. ఈరోజు మనం చూస్తాం ఒక్కొక్క సినిమా తీయాలంటే ఇప్పుడు 100 కోట్లు అయిపోయింది. అంత 200, 300, 500 అట్లా, అంటే 100 కోట్ల సినిమాలు తీస్తూ వాళ్ళ కళాకారుల వ్యాపారం చేసేవాడు కళాకారుడు అంటే అవుతాడు. కళాకారుడు అనేది కళలతోని తన కళను ప్రదర్శిస్తూ సామాన్యుల్ని ఆనందంగా, అంటే అన్ని బాధలు మర్చిపోయడానికి, ఆనందంగా ఉండడానికి వాడు చూసేది ఒక వినోదాత్మక కార్యక్రమం, అది కళ. కానీ ఇక్కడే ఉంది. మనం ఒకరు చూసినాం, పవన్ కళ్యాణ్ సినిమాకి ఒకడు ₹1,00,000 పెట్టి ఒక టికెట్ కొన్నాడు వేలంపాట్లో. ఇది కళ ఎట్లా అవుతుంది? అది కమర్షియల్ కదా. కమర్షియల్లో కళకి ఈ కళాకారులు ప్రదర్శించే కళకి చాలా తేడా ఉంది. అందుకని నిన్న జరిగిన సమావేశంలో మరి సిపిఐ శాసనపక్ష నాయకుడు కోనమనేని సాంబశివరావు కూడా అన్నాడు, కళాకారులను మీరు ఆదుకోండి. ఇప్పుడు ప్రయాణాటం అంటే కళాకారులు కానీ, అదేవిధంగా వివిధ జానపద కళాకారులు కానీ వాళ్ళని ఆదుకోండి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అర్హత ఉంటే ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి, ఆ కళల్ని ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. మరి ఆ కార్యక్రమంలోనే మరి మనం చూస్తున్నాం మాదర రంగారావు కొడుకు మాదర రవి, అదేవిధంగా గద్దరన్న కూతురు పాల్గొన్నది, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పల్లె నరసింహ, వీళ్ళందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒకటే తీర్మానించింది, తప్పకుండా కళాకారులందరూ కూడా మీరు వాళ్ళకు విలువ ఇవ్వండి, కళలను గుర్తించండి, కళలను గౌరవించండి అని చెప్పేసి మరి వాళ్ళు అన్నట్టుగా సామాజిక తెలంగాణ పత్రికలో ఉన్నది. మరొక పత్రిక చూసినట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినట్టయితే రాజకీయాల్లోకి మావోయిస్టులు, ప్రజాస్వామ్యతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తారని దేవుజీ, జగిత్యాల లేదా కోర్టు నుంచి ఎన్నికల బరిలోకి. దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొంతమంది మాజీ మావోయిస్టులు పార్టీ అజెండాతో చర్చ. అంటే నిజానికి మావోయిస్టులు చాలా కాలం నుంచి, అంటే ఒక్కొక్కరు ఒక 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా అడవి ప్రాంతాల్లో ఉంటూ మరి
ప్రజా సమస్యమైన పోరాటం చేస్తూ వాళ్ళు అల్పెరగని పోరాటం చేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా సైతం పెట్టి మరి సాయుధ పోరాటం వైపు చేస్తున్న వాళ్ళు వయోభారం అయితేనేది ఇప్పుడు ఉన్న ఇక్కడ ఏదైతే మొత్తం జల్లెడ బట్టి మావోయిస్టులు ఎక్కడ ఉన్నా కానీ కాల్చి పారేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం దుష్ట నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు కూడా నిన్న జనజీవన స్రవంతులు అని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో వాళ్ళు లొంగిపోయినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తుంటారు, మేము ప్రజల గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం, నాడు గన్ను పట్టుకున్నాం, అవసరం కూడా ఈరోజు మైక్ పట్టుకున్నాను, మేము ప్రజల మధ్యకి వచ్చి మేము పోరాడి ప్రజల గురించి మళ్ళీ మా జీవితాంతం కూడా మేము ప్రజల గురించి పోరాటం చేస్తాం, మళ్ళీ రాజకీయాలకు వస్తామని చెప్పి. కానీ ఏ రాజకీయ పార్టీలకు పోతారనే దాని మీద ఇక్కడ సస్పెన్షన్ కొనసాగుతుంది. నిజానికి ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే అడవిలో ఉండి తిండి లేక నీళ్ళు లేక రకరకాలుగా వాళ్ళు అనుభవించిన బాధలు అనుభవించిన వారు ఈరోజు మరి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము పోరాటం చేస్తాం, రాజకీయాలకు వస్తామంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి ఏ రాజకీయ పార్టీలకు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీలు కూడా మొత్తం కూడా అంతా కలంకితమైన పార్టీలుగానే ఉన్నాయి. మరి ఏ రాజకీయ పార్టీలకు పోతారో చూడాలి. ఏదేమైనప్పటికీ వీళ్ళు నిర్ణయం తీసుకోవడం మాత్రం స్వాగతించాల్సిందే. అదేవిధంగా ఇక్కడ ఒకటి చిన్న రాష్ట్రం అవినీతి పుట్టలో కోట్ల కట్టలు 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి, ఆయన ఇంట్లో సోదాలు 4 కోట్ల స్వాధీనం, ఆఫీస్ దాలో మరో 1.20 లక్షల నగదు. ఏందన్నా నీ పని? 30,000 తీసుకుంటే మొత్తం కొంప మూసుకున్నావు కదా. ఆ 30,000 తీసుకోకుండా నువ్వు బతికి బయట పెడతాడు కదా, సిగ్గు అనిపిస్తలేదన్నా? ఇక్కడ తిండి లేకుండా జనాలు ఎంత అవస్థలు పడుతుంటే ఆ కోట్లు ఏం చేస్తారు? నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవరిని కట్టకట్టుకొని పోతావు ఎందుకు? ఆ కోట్లు ప్రజల సొమ్ము, ప్రజలకు ఏదన్నా ఇక్కడ దానమని చెప్పాను. ఈరోజు ఏముంది, మంచిగా ముడి మీద దానిలో ఏసీ వాళ్ళు వేసుకుపోతారు, లాస్ట్ చిప్పే నీ చేతికి. అంత తెగబడి అంత బరితెగించి అంత సంపాదన అవసరం ఆ మనిషికి. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి నీకు 2-3 లక్షల జీతం వస్తుంది నెలకు. ఎందుకంటే నీ వయసు కూడా పెద్ద, దాదాపు రిటైర్డ్కు దగ్గర ఉన్నట్టు 2-3 లక్షల జీతం వస్తుంది. సరిపోదా నీకు? ఇన్ని కోట్ల ఇన్ని కట్టలు సంపాదించి ఏం చేస్తావు? రేపు సచ్చేటప్పుడు నీకేం లేదు, ఒక్క పైసా కూడా నీ ఎంట రాదు. మళ్ళీ బట్ట లేకుండా నేను బొందలు పెడతారు, అక్కడనే పూడ్చి పెడతారు, కాలుస్తారు. ఎందుకే సంపాదన? తిండి లేకుండా అన్నమో రామచంద్రని ఉన్నవాళ్ళు భారతదేశంలో ఇంకా కొన్ని కోట్ల మంది. వాళ్ళ గురించి ప్రయత్నం చేయండి. ఎందుకు లంచావతార వేశారు? ఈరోజు ఏముంది, నువ్వు ఇంత బతికినా కదా ఈరోజు నీ పిల్లలకు మనశ్శాంతి ఉంటుందా? నీ కుటుంబానికి మనశ్శాంతి ఉంటుందా? ఎవరికి ఉంటుంది? మొత్తం పర్వంత ప్రపంచవ్యాప్తంగా పాయ. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి దుర్మార్గులను చూసి ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోవడం మానేయండి. లంచాలు తీసుకున్న కూడు ఎట్లుంటుందంటే రక్తంతో కూడు, వాళ్ళ రక్త మాంసాలతో తయారు చేసిన తిండి అనుకోవాలి. ఈ విధంగా మరి ఆంధ్రజ్యోతి పత్రికలో ఉంది. మళ్ళీ ఒక విషయం చూస్తే ఏందో బీజేపీ వాళ్ళతో ఉంటుంది, శాంతి భద్రత క్షీణించడం ప్రభుత్వ వైఫల్యమే, హింసాత్మక ఘటనలపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు, బాన్సువాడ కామారెడ్డి రుద్రూరు ఘటన ప్రస్తావన, ఉత్తర తెలంగాణ మజ్లిస్ అరాచకాలు, ఆలయాలపై దాడులు వెనుక ఎవరున్నారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అన్న అసలుకి ఈ రాష్ట్రంలో ముస్లింలు కేవలం ఓటు సీటుకి మాత్రమే పరిమితమయ్యారు. మీరు దేవుడి పేరు చెప్పి రాష్ట్రంలో మొత్తం ప్రతి గల్లీలో కూడా మీరుండ్రు, ప్రతి గల్లీలో కూడా లేనిపోయేరు గొడవలు మీరు సృష్టిస్తారు. నీ దేవుడు నువ్వు కొడుచుకుంటే పర్లేదు, కానీ పక్కోడు వాడు మైకి పెట్టినని వీడి మైకి పెట్టినని ఏందనేది ఈ రచ్చ. ఇంకా దేవునితో ఇంకెంతకాలం వ్యాపారం చేస్తారు? ఎంతకాలం మీరు ఇంకా రాజకీయాలు చేస్తారు? మజ్లిస్ గిట్ట ఒకవేళ తప్పు చేస్తే మజ్లిస్ని ఎవరు సమర్థించడు. వాళ్ళ తప్పుల్ని ఎండగట్టాల్సిందే, వాళ్ళని కట్టడి చేయాల్సిందే. కానీ వాళ్ళని మించిపోతారు కదా మీరు కూడా దాడులల్లా. మీరు ఏమాత్రం తక్కువ తిన్నారు? మేము చూస్తలేము. ఇప్పుడు నువ్వంటే భాగ్యలక్ష్మి ఆలయానికి పోతారు, ఏదో ఆడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు. అంత అవసరం లేదు నీకు. అంటే దేవాలయం లేవా? ఇక్కడ రాష్ట్రంలో అధికారం రాగాలంటే బంగారు దేవాలయం చేస్తారంట. ఎందుకంటే బంగారు దేవాలయాలు ముందు పేదోడికి ఇల్లు లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆ దుస్థితి లేకుండా చేయండి. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించండి. పేదోడు అప్పులన్నీ తీర్చండి. వాడు పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళకు ఉచిత విద్య అందించండి.
ఉచిత వైద్యం అందించండి, ఆ ప్రయత్నాలు చేయండి. ఏమై దేవుడు దేవుడు అనుకుంటే ఒకటే దేవుడు ఎంటబడుతుండే, మీరు దేవుని ప్రజలు లాస్ట్కి ఒకసారి దేవుళ్ళని కూడా పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది మీ మీ అరాచకాలు చూసి. ఇది కాదు కదా కరెక్ట్. ప్రజల గురించి బతుకున్నాడు చూడు, బతుకున్నాడు ఏం చేస్తాడు చూడు. ఆ దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడో ఏందో తర్వాత సంగతి. ముందు బతుకున్నవాడిని వాడు చావకుండా వాడు ప్రశాంతంగా బతికేటట్టు, వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఉన్నట్టుకు మీ మీ ప్రభుత్వంలో ఉండరు. 11-12 సంవత్సరాలు మీరు ఇప్పటికీ ఈ దేశాన్ని ఏలుతున్నారు. ఏం చేస్తారు మీరు? ఎన్ని కోట్ల యువతకి ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగం ఎంత రూపుమాపారు? ఏం చేయాలి? ఉన్నాయి మొత్తం అమ్మటం, ప్రైవేట్ పరం చేయటం, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ పరం చేయటం, బడా పెట్టుబడిదారులు ఆదాయం అమ్మని వారితో వాళ్ళకి లక్షల కోట్లు మాఫ్ చేయటం. ఇదేనా మీది? మీ రాజకీయము ప్రజల్ని, పేద ప్రజల్ని ఇంకా పేదలు చేస్తూ ఉన్నవాడిని ఇంకా అందరం ఎక్కిస్తారు మీరు. ఇది మానుకోండి. ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించండి. ఎక్కడ క్షీణించినాయి? శాంతి భద్రతలు క్షీణిస్తే రాష్ట్రం ఎట్లుంటుందా? అక్కడ కొంత బాన్సువాడ కామారెడ్డిలో కొంత ముస్లిమ్స్ అధికంగా ఉన్నారేమో, వాళ్ళకి ఎక్కువ సీట్లు రావచ్చు. మొన్న మీకు హ్యాండ్ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో. దానికి ఇప్పుడు వాళ్ళు ఏదో మజ్లిస్ వాళ్ళు మొత్తం కూడా ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నారు. అంటే బలంగా ఉండంటే మీకు వ్యతిరేకంగా వాళ్ళు బలంగా ఉండి వాళ్ళు మరి బీఆర్ఎస్తోనో కాంగ్రెస్తో పాటు వాళ్ళు కలవచ్చు కొన్ని సందర్భాలు. అది రాజకీయ ఎత్తుగడరు. మరి నువ్వే కంప్లీట్గా వాళ్ళని అక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళని దుర్బాలు పడుతూ వాళ్ళ వల్లే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి మళ్ళీ నువ్వు ఒక విధమైన వితండవాదం చేస్తున్నావు. సరే, మొత్తానికైతే ఈయన చెప్పిండు ట్రంప్, నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు. అది 3.5 కోట్ల మంది ప్రజల మాట. నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపారని మరోసారి వాక్యం. ఈయన ఉత్తర కుమారుడు. మరి ప్రపంచంలో అంత పెద్ద దేశానికి ఎట్లా అధ్యక్షుడు ఎన్నుకున్నారో ఆ దేశ ప్రజలకే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కానీ ఎప్పుడేం మాట్లాడుతూ అర్థం కాదు. నేనే యుద్ధాన్ని ఆపిన అంటాడు, నేనే యుద్ధాన్ని స్టార్ట్ చేసిన అంటాడు. లేకపోతే ఒక్కొక్కసారి భారత ప్రధాని మీద కామెంట్ చేస్తాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి లేకుండా చచ్చిపోయాడంట. మరి పాకిస్తాను దుర్మార్గమైన దేశమే కదా. నీ ట్విన్ టవర్స్ మీద దాడి చేసినప్పుడే అది ఒక ఉగ్రవాద సంస్థ, వాళ్ళకి పాకిస్తాను అండ ఇస్తుందని చెప్పి మీకు అందరూ తెలుసు కదా. మరి అలాంటి పాకిస్తాన్ మళ్ళీ నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అంటే ఇదంతా నీది ఎట్లుందంటే అన్ని దేశాలు కూడా నా చేతి కింద ఉండాలి, నా ఏలుబడిలో ఉండాలి, నేను చెప్పేది చేయాలి. భారతదేశం మాత్రం నీ ఆటలు అంగీకరించదు. నాటి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి కూడా సరే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎట్లా ఉన్నాడంటే ఆయన కొంచెం సూపర్ ఎక్కువ చేస్తున్నాడు. ఈయన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ కానీ, వీపీ సింగ్ కానీ, అదేవిధంగా పివి నరసింహరావు కానీ, మొన్న ఉన్న మన్మోహన్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత నువ్వు పెద్ద దేశమైనా, ఎంత నువ్వు పెద్దన్నం అయినా కానీ నీ మాట ఎప్పుడు వినలేదు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఎందుకంటే స్వయంగా వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళే డీల్ చేసుకునేవాళ్ళు. అలీన ఉద్యమం కావచ్చు, ఇప్పుడు రకరకాల ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల సమూహం ఉన్నాయో ఆ సమూహంలో భారతదేశం ప్రధాన పాత్ర వహిస్తూ మరి అమెరికా మిగతా ఎవరైతే ఈ బాగా అంటే ఈ పెట్టుబడిదారులో కాకుండా వీళ్ళు, ఎందుకంటే అమెరికా సామ్రాజ్యవాదుల శక్తుల్లో ఉన్న దేశాలు కొంత అమెరికాకి భయపడుతుండొచ్చు. కానీ ఈ సోవియట్ యూనియన్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, భారతదేశం కానీ ఇలాంటి దేశాలు మీకేం భయపడవు. ఒకవేళ పాకిస్తాన్ని చెప్పు చేతుల్లో ఉంటే పాకిస్తాన్ను భయపెట్టిస్తుండొచ్చు, భయపెట్టించి నువ్వే ఆయన చావకుండా కాపాడవచ్చు. అంటే అంత దుర్మార్గులు కూడా నువ్వు కాపాడుతున్నావు అన్నమాట. ఇది ట్రంప్ యొక్క కామెడీ. సరే, ఈనాటి పేపర్ వాచ్ కార్యక్రమాలు ఇవి. రేపటి పేపర్ వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తున్నామండి SN TV, మన కోసం మన ఛానల్.